మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ 9వ డివిజన్ పరిధిలో నందిహిల్స్ చౌరస్తా పక్కన సెంటెన్స్ గ్లోబల్ స్కూల్ ఆవరణలో స్కూల్ డైరెక్టర్స్ చందన ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో 8వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంకొకటి, ఇప్పుడున్న సమాజంలో పిల్లలని బాగా జాగ్రత్తగా చూసుకోవాల్సింది స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి కానీ స్కూల్ స్టాఫ్ కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మనకు తెలియకుండానే స్కూల్స్లో చిన్నగా డ్రగ్స్ అనేది ఎంటర్ అవుతా ఉన్నాయి. దయచేసి దాని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఎక్కడ తెలియకుండానే వాళ్ళకి అర్థం కాకుండా అడిక్ట్ అవుతా ఉన్నారు. స్కూల్స్లలో కొంత ఏదో బాగుండదనే ఆలోచనతో ఉంటూ ఉంటారు. ఏ ప్రభుత్వాలైనా మన లాంగ్వేజ్ని పక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది చేయలేరు కాబట్టి మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా 10th క్లాస్ పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన అటెన్షన్ ఇచ్చి చేయాల్సిన అవసరం ఉందని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా నా విజ్ఞప్తి, ఖచ్చితంగా మీ పిల్లలను మంచి స్కూల్లో చదివిస్తున్నారు, చాలా సంతోషం. అట్లాగే ఇక్కడ ఉన్న చాలామంది ఇండ్ల మీద డిపెండ్ అయ్యి చాలామంది పేదవాళ్ళు మన దగ్గర పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లలోనే చదువుతూ ఉంటారు. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఎంత తాపత్రయపడుతూ ఉంటారో చదువురాని వాళ్ళందరూ మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళ పిల్లల గురించి కూడా కొంచెం అటెన్షన్ ఇవ్వండి అని మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రత్యేకంగా వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, పొద్దున్న లేస్తారు, 10 ఇండ్లలో పని చేసుకుంటారు, వాళ్ళ పిల్లల్ని ఏదో స్కూల్కి పంపిస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో చదువుకుంటారు, పడుకుంటారు తప్పిస్తే వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు అని మానిటరింగ్ చేసేంత ఆలోచన వాళ్ళకు ఉండదు. కాబట్టి మన పిల్లలు, మీ పిల్లల్ని ఎట్లయితే ఏ గ్రేడ్ వచ్చిందని మాట్లాడుతూ ఉంటారో, మార్క్స్ ఎన్ని వచ్చినాయని ఏ విధంగా అయితే మీరు మానిటరింగ్ చేస్తూ ఉంటారో, మీ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళ పిల్లలు డ్రైవర్ కావచ్చు, ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారనేది ఒక్కసారి మీరు అడగలిగితే వాళ్ళ భవిష్యత్తు కూడా మంచి బాటలు వేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి అదొకటి కూడా ఆలోచించమని మీకు అందరు కూడా పేరు మనవి చేస్తాను. ప్రధానంగా బుక్స్, పిల్లలకి రీడింగ్ బాగా హ్యాబిట్ ఉండేటట్టు చూసుకోండి. ఫోన్లు నిజంగానే దూరంగా పెట్టండి. మరి ఎగ్జామ్స్ ఉన్న పీరియడ్లో అయితే మనము పేరెంట్స్మే సెల్ఫ్గా ఇంట్లోనే మనము డిసిప్లిన్ ఉండాల్సిన అవసరం. ఎందుకంటే జనరల్గా టీవీ చూస్తూ ఉంటాం, ఇవన్నీ కొంచెం పక్కన పెట్టి 10th క్లాస్ అవుతున్న పిల్లలకైతే మోర్ అటెన్షన్ ఇవ్వాలని మరొకసారి మీకు అందరు కూడా పేరు మనవి చేస్తూ, మరొకసారి చందనకి, ప్రతాప్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, మీరు మీతో పాటు మీ స్టాఫ్ అందరికీ కూడా, ఎందుకంటే ఆషామాషి కాదు, 8 సంవత్సరాలలో 1400 మంది పిల్లల్ని మీరు స్ట్రెంత్ పెంచుకున్నారంటే మీ మీద నమ్మకం, విశ్వాసం పేరెంట్స్కి ఆ విధంగా ఉందనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. సవితమ్మ గారు వచ్చారు, చక్కగా పిల్లలకి మరియు మా పేరెంట్స్ వాళ్ళందరికీ కూడా చాలా మంచి సందేశం ఇచ్చి చాలా మంచి నోట్లో వెళ్ళారు. అందరికీ కూడా ఇన్స్పిరేషనల్గా మాట్లాడి అందరినీ కూడా పిల్లల్ని, ఎస్పెషలీ 10th క్లాస్ పిల్లల్ని బాగా బోర్డ్ ఎగ్జామ్స్కి చదువుకోవాలని, వాళ్ళ రేపు పొద్దున వాళ్ళ పేరెంట్స్ పేరు కూడా నిలబెట్టాలి బాగా అని చెప్పేసి విష్ చేసి వెళ్ళారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మీర్పేట్ స్కూల్లో మాకు వచ్చారు, అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు.